హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. మా నాన్న కాపీ ఇవ్వడానికి పోతున్నాడు మా అమ్మమ్మకు. తాగు, నువ్వు తాగేసిన పోరి. కాలుతుంది కాపీదా. కాలుతుందా నీకు? రంజిత్ ఊక మధ్య వాళ్ళు ప్రతిరోజు కాదు చెప్పి పొద్దు పక్క అంటే రోజు ఇదే బాగా అవుతుంది. ఇవాళ కూర్చొని దగ్గర అరుగు మీద కింద పడితే అరుగు మీద కూర్చుంటే కాదా అటు ఇటు ఎందుకు తిరుగుతా పొద్దున్న దొరుకుంటా తిరుగుతాను. ఆయన కట్టెల మీద పడితే ఆయనతో కాలిపోతుంది. కాఫీ తీసుకో, కాఫీ తీసుకో. అడుగుతా అరుగు మీద ఏంటంటే అరుగు మీద కూర్చోవాలి. పోరికి పొద్దున్న అటు ఇటు తిరిగితే కట్టెల మీద పడ్డా నీకే తర్వాత మీరు తాగుతాం కానీ లేరా కాపీ తాగలే దేవుడి కడికన్నా ఎంత రోజు మధ్య ఇది నాకు కూడా పానాలు మంచుకుంటలేవు. మీ వల్ల నాకు కూడా తరకాయ పెత్తాంది. పానాలు మంచుకుంటలేవు. మీకు మంచుకుంటాయా? మీకు నాకు మంచుకుంటుందా? నిఖిల్ కాపీ అలా మరి తాతవా నిఖిల్ పొద్దున పోయేద్దాం. తెల్లవాయిని ఏం చెప్పుకుంటూ ఎక్కడికి పోదాం? ఎక్కడికి పోకటం ఎట్లా అంటాను? పేగల్లో వెళ్ళిపోతాం. అక్కడ మైసమ్మ ఉన్నది, ఆడ అందరికి చెప్తాందట. మనీ చాలా మందికి చెప్తానట, మంచి చేస్తానట. ఏం చెప్పుదో అడిగి పోదాం. ఎందుకంటే పానాలు మంచుకుంటలేవు కదా. ఇప్పుడు నేను కూడా అది నాకు కూడా పానం మంచుకుంటా. రాడు రోజు అంటానండి. ఏం పని లేదా, ఎట్లా పని వినదు. నేను సైలోకి ఉంటుంది మీద ఎవరికి వాళ్ళు మాట ఇంటలేం పని చేసుకుంటారు. పోదామా? వీళ్ళిద్దరే పోదామా? నేను రానా? ముగ్గురం పోదాం. ఇక నాకు పని తోలేంత లేదు. మాకు చని అవుతుంది. ఇక అయితే మా ఇంట్లో కొంచెం ఎందుకో గొడవలు తీరైతాను. ఊక మా నాన్న కూడా ఊక కయ్య మీద పడతాడు. మా తమ్ముడేమో నీరసంగా ఉంటాడు, నీరసంగా పడతాడు. ఈయన మీద ఏమన్నా గాలు దూలు ఏమన్నా ఉన్నదా? ఏమైంది? దేవుడి కాడికి పోతాం. ఇంటికి కూడా మంచిగా అనిపించట్లేదు. ఇంట్లో కూడా అందరం నీరసంగా అయిపోతున్నాం. ఎందుకంటే మేము ఆ దేవుడి కాడికి ఎప్పుడైనా పోతాం. మైసమ్మ కాడికా? ఆ దేవుడి కాడికి మేము ఎప్పుడైనా పోతాం. మా పానాలు మంచుకున్నా మంచిగా లేకున్నా చెప్తుంది మంచి చెడ్డ కొంత. అందుకే ఆడికే పోదామని. మొన్నట్లో కూడా మా నాన్న పోయి వచ్చిందని చెప్పిన కదా, చెక్క తాగిండి అది అని. ఆడికి పోయి చెక్క తెచ్చుకుంటాడు. అది చెక్క ఏదికి పని చేస్తాయి చెక్కలు ఇస్తే. చెక్క అంటే కడుపు ఉబ్బరం అని ఏదైనా కొద్దిగా లోపల నలుతున్నా కానీ కొద్దిగా మంచిగా కరుగుతా అని పని చేస్తుంది అన్నట్టు. లోపల ఉబ్బరం ఆ దేవర చెప్పినట్టే జరుగుతుంది. కరెక్ట్ చెప్తుంది మైసమ్మ తల్లి. చేప మనం పోదాం, తానాలకి ఇట్లా ఆడిపోదాంపా. తానాలు ఆడే పోయి ఇల్లు కడుక్కొని పోవాలి. మరి అది దేవర అంటే మనం నీట్గా ఉంటేనే అన్న చెప్పుద్ది. పొలం మంచిగా లేకపోతే అలగుంటుంది. మళ్ళీ దూరం 30 కిలోమీటర్లు పోవాలి. చాలా దూరం పోవాలి. దూరమైన మంచిదే, పోకటే కావాలి. బండేనాయే పోదాం పని. ఎందుకనే మంచిది. ఇంత పానాలు కూడా పెంచుకుంటారు. నాకు కూడా మంచుకుంటాను. నేను కూడా ఆంతో నట్టే పంటాను. ఇప్పుడు నాకు కూడా సరే తగిలింది. నిద్ర పోకుండా కూడా చేస్తుందిగా. తొక్కించుకున్నాను, తొక్కుద్దిగా తల్లి. చెప్పులు అందుబాటులో పోతే తొక్కు, కొద్దిగా పొద్దుగాలు పోతే తొక్కుద్ది. మనం మై అందకుంటే లేట్ అయితే మై మీద చెప్పుద్ది. అయితే పొద్దున పోవాలి. పొద్దున్న దేవరాక ముందు పోతే దేవరాచ లోపల తొక్కుడు అయిపోయినాక మళ్ళీ కాదు. చూద్దాం ఎట్లా ఇలా అయితే అట్లనే ఆడ పండుకోవాలి. తొక్కుద్ది కావచ్చు. దేవరాచినప్పుడు అందరు పీడ ఏమన్నా ఉంటే పైన తొక్కుంటా పోతే కొంత పీడ పోద్ది. అంతే. కరెక్ట్. మన ఆయన చెప్పింది కరెక్ట్. కరెంట్ వచ్చింది, కరెక్ట్ చెప్పింది. అడిగి పోతే మీకు అర్థమైంది కదా. అడిగి పోయినాక నేను వీడియో తీస్తా ఫ్రెండ్స్, చూడండి. చెప్పిన దానికి అక్కడ చూసిన దానికి తేడా వస్తుంది. మొత్తం పుట్టలలోనే వెలిసినట్టుంటుంది ఆ తల్లి కదా.
దేవారం స్వచ్ఛమైంది ఎప్పటి సంది ఉంటుంది ఎప్పటి సంది మంది 50, 60, 100 మందికి చెప్తాది ప్రతిరోజు 100 మందికి చెప్తుంది ప్రతిరోజు ఏం కాదు ఆదివారం ఆదివారం ప్రతిరోజు ప్రతిరోజు అంటే రోజు అవుతుంది కానీ ఆదివారం చెప్పుద్ది దేవారం ఆదివారము ఆ దేవర వస్తుంది వచ్చి చెప్పుద్ది ఆదివారం వస్తుంది ఆడ ఒక చెరువు కూడా ఉన్నది ఆడ చెరువు ఉన్నది చెట్లు ఉన్నది మంచి మంచి కలవలనే ఉన్నాయి దేవారం కూడా అమ్మా ఆ దేవర కాడికి పోయి అత్త పానాలు మంచిగా ఉంటలేవు నీరసం అనిపిస్తుంది పానాలన్నీ ఇంట్లో కూడా చిన్న చిన్న గొడవ తీర అవుతాను చూస్తానుగా దేవర కాడికి పోతాం మైసమ్మ కాడికి పెగల్ల పెళ్ళి ఇలా పోతాం ఇక తానం ఆడి బ్రష్ చేస్తాను ఫ్రెండ్స్ బ్రష్ చేసినాక తానం ఆడి ఇల్లు కొంచెం కడుగుతా ముగ్గురం తమ్ముడు నేను నానబోతాం బండారు అడుకుంటానా సరే మరి ఏం చేస్తావు బండారి రాసుకుందాం నా పేరు చెప్పి ముసలమ్మ ఇట్లా సరే మరి బండారు అడుకున్నా నువ్వు రాకుంటే మరి రాను పోను ఆ ఎండలకు అయినా గాలికి అయినా ఇబ్బంది కదా సరే మరి ఇంత బండారు అడుకుని వస్తాం మా అమ్మమ్మకు ఇట్లా రాసుకుంటుంది నీకులు కూడా బ్రష్ చేస్తున్నాడు తమ్ముడా బ్రష్ చేసి అయిపోయిందా ఇక స్నానం కూడా చేసి పోదాం ఆ దేవర కాడికి పోయి ఆడ ఆ దేవర ఎంత మంచిగా ఉంటుందో నిబ్బరంగా ఆ దేవర అక్కడ ఉంటుంది గుట్ట మీద మైసమ్మ తల్లి మేము ఎప్పుడైనా అక్కడికి పోతాం మా పానం మంచిగా లేకపోయినా ఇంట్లో ఏమన్నా చిన్న చిన్న గొడవ లాంటివి అయినా కూడా పడిపోతే మంచిగా ప్రశాంతంగా ఉంటుంది మనసు కోడిపోరు ఎందుకో మొత్తుకుంటుంది గుడ్ల నుండి ఇందాక వచ్చింది ఫ్రెండ్స్ గుడ్డు అది పొరిస తీసి పారేసిన నిఖిల్ చూస్తున్నాడు చిన్న పాప ఇప్పుడే వచ్చింది గుడ్ల నుండి ఫ్రెష్గా ఉంది చూడండి ఎంత బాగుందో నిఖిల్ చూడు చిన్న పాప ఎట్లున్నది కమ్మున్నదా ఇల్లు అయితే మొత్తం కడిగేసినాం ఫ్రెండ్స్ మా తమ్ముడు కూడా స్నానం ఆడిండు స్నానం ఆడినావా నువ్వు కూడా ఆడిగా నేను కూడా ఇక స్నానం చేసేసి వెళ్ళడమే ఏది ఇక అది కడకుంటేది కోళ్ళకేనా అది ఇల్లంతా కడిగింది గంగలక్ష్మి ఇక నువ్వు కూడా స్నానం చేయి నేను కూడా ఇక చేస్తా చేసిన తర్వాత వెళ్ళడమే ఒకటేనా ఎన్ని గంటలకు వస్తుంది తల్లి ఎన్ని గంటలకు దేవర వస్తుంది ఇంకా స్నానం చేయి నువ్వు కూడా హాయ్ ఫ్రెండ్స్ అందరం స్నానం అయితే ఆడేసినాం గంగలక్ష్మి టిఫిన్ ప్రిపేర్ చేసింది టిఫిన్ అంటే పోపు రైస్ చేసింది అదే తిన్నాం అందరం కలిసి గంగలక్ష్మి తర్వాత కూర వండుకుంటాను అన్నది మేము వెళ్తాం టైం అవుతుంది మా నాన్న మా తమ్ముడు నేను అందరం తానం ఆడి ఫ్రెష్గా ఇంత టిఫిన్ తిన్నాం ఇదే పోపు రైస్ చేసింది గంగలక్ష్మి తిన్నాం అందరం తిన్నాం మంచిగా ఉన్నది కోప్ రైస్ పోతాం మరి పోతాను సరే మరి టైం అవుతుంది జాగ్రత్తగా పోయి జాగ్రత్తగా రండి సరే మళ్ళీ మీరు ఏమన్నా కూర వండుకొని తినండి మేము పోతాం నూనె లేదు నూనె అయిపోయింది నూనె అయిపోయింది ఫ్రెండ్స్ నూనె తెచ్చుకొని ఏదన్నా అండు ఇప్పుడు తిన్నాం అందరం ఇక మేము పోతాం మెల్లంగానే అండుండి అందరం తిన్నాం నాన్న నిమ్మకాయలు పట్టిండు కవర్లు ఎత్తావా మా నాన్న ఎప్పటి నుండి పోతాను నాన్న ఆ దేవర కాడికి పానం మంచిగా లేనప్పుడు ఆడికి పోయినా కొద్దిగా మంచిగా చిన్నప్పటి నుండి కూడా పోయేది కావచ్చు ఏమన్నా కడుపులో ఉబ్బరం అనేది ఏదైనా ఉన్నది ఇంత శక్తి ఇస్తాను అట్లా నాకైతే నయం అనిపిస్తుంది దీనివల్లనే మనల్ని కూడా ఆడికి తీసుకుపోతాను పానాలు కొద్దిగా ఇట్లా మంచిగా లేనప్పుడు మా నాన్న వల్లనే ఆ దేవర మాకు తెలుసు మా నాన్న ఇంతకుముందు ఒకసారి పానం మంచిగా లేనప్పుడు నెత్తురు కక్కిండట నెత్తురేనా కొద్దిగా బెడ్ వచ్చింది అట్లా వచ్చినప్పుడు ఆ దేవర కాడికి ఫస్ట్ టైం పోయిండు మా నాన్న మంచిగా అయిండు ఇక అప్పటి నుండి మా నాన్న మరవడు అట్లా మన ముసుడు మళ్ళీ చుట్టు పోదాం కానీ ఇప్పుడు బండి మీద పడం కదా మళ్ళీ ఒక చుట్టు మన ముసుడు పోదాం సరే
అంతేనా ఇంకేమైనా ఉన్నాయా? చుట్టూ పోయి చిన్న వాళ్ళు కానీ మంచిగా లేదు ముగ్గురం పోలేమని నాకు మంచిగా ఉంటుంది. బండారు ఇట్లా తెస్తాం. అన్ని దేవాలయ ఇస్తాను, పూజలు కానీ ఇస్తాను. మనం పోయి మనం అనుకొని ఏం చెప్పొద్దు. మాకు కానీ మేము దేవుడికి అర్పించుకుంటే ఏం చెప్పొద్దు మాకు. మనం కూడా ఒకసారి పోదాం. మళ్ళీ చుట్టూ నీళ్ళు పోయాలి. ఇప్పుడు ఏంటంటే మంచిగా లేదు, మొత్తమే పానం మంచిగా లేనట్టు కూరికినట్టు అవుతుంది కదా రోజు. మరి అన్ని ఎందుకు చూపేదాన్ని మీరు కూడా చూపించుకోండి, మన ఇంట్లో మంచిగా ఉంటుంది. చెప్పుతే మాకు ఏది చెప్పినా మన కారుతో వినపడుతుంది కదా కొంచెం మంచి చెడు. ఆ దేవర అయితే ఖచ్చితంగా ఉన్నట్టు చెప్పొద్ది. పూర్వం చంది మన నాగదేవం చంది ఉన్నది అంతరం చంది పేరు పోయింది. ముఖ్యమంత్రులైన ఇవ్వాలని వచ్చి ఆడ ప్రతి ఒక్కరు ఇట్లా బాత్రూంలో వచ్చి పోతూ ఉంటారు. కార్లు వేసుకుంటారు. హైదరాబాద్ ఎక్కడెక్కడికి పోతుంది, ఢిల్లీ కాడికి వెళ్ళి కూడా వస్తారు. దేవాలయం మామూలు దేవర కాదు, అక్కడ నిజానంగా నీట్గా ఉన్నది. అక్కడ మన బండలు ఇట్లా బండల మీద కూడా పుట్టలు, ఎక్కడ పుట్ట అక్కడే పూసింది. ఇట్లా బండలు కాడ మొత్తం గుడి చుట్టూరు అవి చెప్పే మనకి కూడా కాయలేదు పుట్టలు తెల్లవది. అంత నీటి నిజానం అయితేనే పుట్టలు పూసినాయి. ఆ దేవరి కాడికి మేము ఎప్పుడైనా పోతాం. ఇంతకుముందు పుట్టలు లేవు బయటికి వెళ్ళి మొత్తం ఏ బండకు ఆ బండకు మొత్తం ఎక్కడెక్కడ పూసి జనాలు కూర్చోకుంటేనే ఇంత ఎత్తు పుట్టలు ఉంటాయి. మొత్తం ఇట్లా గుళ్ళ ఇంత ఎత్తు ఉంటుంది. మన బయట మామూలు సత్యం కాదు. అది చూస్తే నువ్వు మంచిగా లేకున్నా కానీ సగానికి సగం మంచిగా అవుతాయి. మన ఉండు పండుగ మీద కూర్చుండే నీ సగం రోగాన్ని పోతే అడిగిపోతారు అక్కడ పీరలు బండ మీద కూర్చుంటే. పోదాం మరి. ఊరికి పేరు వెళ్ళింది ఫస్ట్లో ఆ తల్లివి ఈ రాష్ట్రానికి పోతా పేరు వచ్చింది. సరిపోదాం పా, మరి లేట్ అవుతుంది. చాలా మంది వస్తున్నాడు కదా. ఫస్ట్ మనం పోతే మనం చూస్తాం. కావాలి. ఇప్పుడైతే నేను మా తమ్ముడు మా నాన్న పోతాం. ఇక పోగా దారి కొంచెం చూపించి డైరెక్ట్గా అక్కడనే పోయి వీడియో తీస్తా ఫ్రెండ్స్. చూడండి ఇక వస్తువాళ్ళ లేదనుకుంటా, లేకుంటేనే జనాలు ఉండాలి. ఈడ ఉన్నదా? ఉన్నది 200 కొట్టినా 200. వందలు. తమ్ముడా వాటర్ తాగుతావా? వాటర్ బాటిల్. పేగల్ల పెళ్ళి అయితే వచ్చినాం. ఇదేనా కాదా? మైసమ్మ తల్లి గుట్ట మీదే ఉంటుంది కదా, ఎప్పుడైనా చెరువు కట్ట మీద ఉంటుంది. ఇంతకుముందు బండ్ల మీద కూడా ఎవరు చెత్త మీద వేయండి కదా, బండ వెళ్ళి వెళ్తాం. ఎవరు చెత్త పుట్టల బండల మీద కూడా మంచిగా ఇంతకుముందు లేదు చెత్త.
దేవర రావడానికి ఇంకెంత టైం పడుతుంది? ఏమిటంటే ఒక 12 గంటలకు 12 వేసుకో, 11-12 గంటల లోపు వస్తుంది వచ్చు. 11-12 గంటల లోపు వస్తుంది. మేము 10 అవుతుంది ఇప్పుడు టైం. ఇంకో గంట 2 గంటలలో దేవర వస్తుంది. అంతలోపు జనాలు కూడా చాలా మంది వస్తారు. ఇప్పుడు మేము ఈ గుట్ట మీద నుండి పోతాం. గుట్ట ఇది చెరువు కట్ట మీద నుండి అట్లా కాసేపు పోదామని. అటు ఏమన్నా ఉందా కానీ కట్ట మీద రోడ్డు చూసింది చెరువు. ఎక్కడికి ఉంటాయి చెరువు నీళ్ళు? ఈ ఎండాకాలం ఇక మే నెల అయిపోయింది, ఇప్పుడే ఉన్నాయి. ఇక వర్షాకాలం అయితే ఇక దిబ్బ ఉంటాయి. చెరువు ఆట మొత్తానికి ఇక పిక్కదాట. వర్షాకాలం ఇంకెక్కువ ఉంటుంది, ఈడు దాకా ఉంటుంది. ఇప్పుడు ఎండాకాలమే కాబట్టి అంత పాలం అట్లా ఉంది, కానీ వర్షాకాలం అయితే ఇంకెక్కువ ఉంటుంది. ఈ దేవర అయితే మా నాన్నకు ఇష్టం. ఎందుకంటే మా నాన్నకి మన మంచున్న చెడున్న ఏదో వీటికి వేస్తాడు. ఆయనకు కూడా కొంచెం పానం నిమ్మలం అవుతుంది. బాధలున్నా టెన్షన్లున్నా ఏమైనా ఆరోగ్యం మంచి లేకున్నా కూడా ఈ దేవర కూడా అడిగితే నువ్వు ఇంగ్లీష్ మందులు ఆడాలని చెప్తుంది. ఒకవేళ హెల్త్ మొత్తానికి బాగాలేకుంటే, ఒకవేళ ఏమైనా గాలిదోలు ఉన్నా కానీ తీసి పారేస్తుంది. దేవర మాత్రం కరెక్ట్ చెప్తుంది. మళ్ళీ ఆ దేవర కాడికి వెళ్తున్నాం, ఆ గుడి కాడికి. ఎందుకంటే ముందు కూర్చున్న వాళ్ళకే ఆ దేవర ముందు చెప్పుద్ది. వెనక్కి అయిపోతాం, మళ్ళీ పోవడానికి కూడా లేట్ అవుతుంది. మాకు చాలా దూరం వచ్చినాం, అందుకే మనం తొందరగా పోయి ముందు కూర్చుందాం. ముందే కూర్చోవాలి. ముందు కూర్చున్న వాళ్ళకు ముందు చెప్పేస్తుంది. కూర్చున్నానుకో మనం వెనక పోయి కూర్చుంటే వెనక్కి వెళ్తాం. మళ్ళీ చాలా మంది వస్తారు. చూడండి, చాలా మంది వస్తారు. ముందు కూర్చొని ఉంటాం. పోయి కార్లో కూడా ఎవరు వచ్చినట్టున్నారు, వస్తున్నారు. ఇంకా మొత్తం కార్లో ఇంకా గంట లోపల మొత్తం జనాలు బాగా అవుతారు. అది ఇంకా పలగలే. పిచ్చే రెండు చెప్పారు పచ్చడి 300 అమ్ముతుంది. ఇది ఎంత? ఇది తీసుకున్నట్లున్నది మరి. అది ఇట్లేదు కొద్దిగా దేవుడికి ఆయనకి నాకు ఒకరు పడుకొని వేస్తూనే ఉంటారు కదా, అడే ఉండిపోదు కదా, అడే ఉండిపోము కదా. బయట దేవుడే
అట్లా ఏం కాదు, నాన్న పక్క ఉండిపో. అట్లా నువ్వు అటుకి పక్కకుండు, తమ్ముడు ఆడు ఉంటాడట. నువ్వు లేనా తమ్ముడు ఉంటాడు. అట్లా ఉండిపో, అందరూ మంచి జరుగుతుంది. వాడరాజన్న నా యొక్క తండ్రి లేడా బిడ్డ అని కూడా అన్న మూడు కన్నా నా అక్క ఉన్నది, నా తండ్రి ఉన్నదే బిడ్డ. నిత్య సోమాలు నిత్య పూజ తోటి కాళ్ళు భూలోకం మీద పెట్టిన తల కూడా అస్సలు మంచిగా ఉంటేనే ఎవరు వస్తారు. నీకు ఏదో నేను పెడతా, నా సిక్కు లేకుండా మొత్తం చీదగా పెడతా. నేను ఏదో ఏ బయట మొక్కించుకొని చెప్పి మూడు నిమ్మకాయలు తలకి గుడి మన